సో ఈరోజు భోజనం చేద్దామన్నాం కదా, నీకేం కూర పెట్టాలి? కర్రీస్ అస్సలు వద్దకే, మంచి మాగాయి సీజన్. మీరు అందులో స్పెషలిస్ట్ అని నాకు తెలుసు, అండ్ ఆల్రెడీ పెట్టిండ్రు. ఇవాళ కేవలం మీరు పెట్టిన పచ్చళ్ళే తింటా. పచ్చళ్ళేనా? కూరలేం వద్దా? అస్సలు కూరల కంటే అది ఎక్కువ అమృతం. ఇక ఇన్ని పచ్చళ్ళు ప్రతి పచ్చడితో టేస్ట్ చేస్తా. మీరు ఒక్కొక్క పచ్చడి అసలు ఇవన్నీ ఏం పచ్చళ్ళో చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదేమో మామిడికాయతో చేసిన పచ్చి పులుసు, ఓకే, చప్పడి పప్పు, ముద్దపప్పు అంటారు. ఇదేమో నువ్వులతో చేసిన సోగి, అల్లం మామిడికాయ, ఓకే, ఉప్పావ, చక్కెరావ అండ్ ఆవకాయ. ఇది తొక్కు అంటారా మన తెలంగాణలో. వేడి అన్నం, నెయ్యి, అప్పడాలు. బాబా 6 ఐటమ్స్, 6 పికిల్స్ పెట్టిండ్రా. ఇంకా నేను 9 పెడతా, బట్ పిల్లలందరూ యూఎస్లో ఉంటారు కదా, నాకు ఎక్కువైపోతున్నాయి, అందుకని 6 పెట్టాను. ఇక్కడ ఓన్లీ 6 ఐటమ్స్ 6 బాక్సెస్లో ఉన్నవి. కానీ మీరు నిన్న ఎంతమందికి పెట్టిండ్రంటే మీకున్న బిజీ స్కెడ్యూల్లో టైం తీసుకొని అన్నీ రెడీ చేసేసుకొని బిగ్ క్వాంటిటీలో పెట్టిళ్ళు. అవన్నీ ఎవరికి? అవన్నీ నాకు రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి. అంటే నాకు ఎట్లా అంటే నాకు క్లోజ్గా ఉండే వాళ్ళకు కొంచెం. ఎవరెవరికి పెట్టినా అని అడుగుతున్నావా? చూపిస్తా, చూపించండి ఒకసారి. నేను నా ఫ్రెండ్స్కి ఇచ్చేవి. ఎందుకు అంటే వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ ఎట్లా అంటే నా పచ్చడి అంటే చాలా ఇష్టం. ఇంకా ఇప్పుడు డబ్బాలు అయితే నా దగ్గర ఉన్నంత వరకే పెట్టినా, ఇంకా చాలా మందికి ఇచ్చేది ఉంది. బట్ బాక్సెస్ తెప్పించి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ అయితే చేయాలి. ఇవి నేను మా ఫ్రెండ్స్కి ఇచ్చేవి. పచ్చడి పెట్టుకుంటే చిన్న చిన్న గిన్నెలలో ఈ నానమ్మకి, ఆ నానమ్మకి, ఈ అమ్మమ్మకి, ఆ అమ్మమ్మకి ఇచ్చి రాపో అని నన్ను పంపేటోళ్ళు. ఈ కాలంలో కూడా అట్లాంటివి ఉన్నారా అని నేను అనుకున్నాను. మిమ్మల్ని చూస్తే ఇంకా ఉన్నారు, కొంచెం ఉంది. మానవత్వం బతికే ఉంది. షేరింగ్ ఈజ్ కేరింగ్ అనే ఒక మంచి పద్ధతి అయితే ఉన్నది. బట్ ఒక్కొక్క పచ్చడి టేస్ట్ చెయ్యు, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఇంకా టేస్ట్ చేయకముందుకే గుమ్మగుమ్మలతోటి సూపర్ ఉంది, దట్ ఈస్ ఫర్ ష్యూర్. బట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ షేరింగ్ నేచర్. చాలా 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 మంచి గుమ్మగుమ్మలు వస్తున్నాయి. టేస్ట్ చేసి తప్పకుండా చెప్తా. బట్ బిఫోర్ దట్ వన్ థ్యాంక్స్ కూడా చెప్పాలి. ఎందుకోసం అంటే 6 types ఆఫ్ ఆవకాయలు పెట్టి మళ్ళీ దట్టు మీరు అందరికీ ఏమంటారు, ఎవరెవరికి అసలు దీని గురించి రుచి తెలియని వాళ్ళకి అందరికీ రుచి చెప్పిస్తున్నారు కదా. ఫర్ దట్ వన్ థ్యాంక్ యూ. వస్తుంది అక్కయ్య, ఇదే జస్ట్ మామిడికాయ పచ్చడి కాదు, మంచి అమృతం. థ్యాంక్ యూ రా. కరిగిపోతుంది నోట్లో. సూపర్, బాగుంది. అన్నీ బాగుంటాయి. ఒకసారి అన్ని టేస్ట్ చేసి చెప్పేసాయి. ఇంకా అన్నీ సూపర్. థ్యాంక్ యూ రా. వీడియోకి చెప్పే టైం లేదు, నేను ఇంకో బుక్ తింటున్నాను.